ఇప్పుడు ఏఐ టెక్నాలజీలో కూడా హైదరాబాద్ని అగ్రగామిగా తీర్చిదిద్దడానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం 200 ఎకరాలు కేటాయించి ప్రపంచంలోని ఏఐ టెక్నాలజీ ఎవరికి అందుబాటులో ఉందో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నారు. దానికోసమే గ్లోబల్ సమ్మిట్ పేరుతో హైదరాబాద్లో ఒక భారీ కార్యక్రమం నిర్వహించారు. దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు తెలంగాణకు జరుగుతాయి? మనతో మాట్లాడడానికి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శ్రీధర్ బాబు గారు, ఏఐ టెక్నాలజీ ఆ లక్ష్యం ఏంటి? 200 ఎకరాలు కేటాయించమని చెప్తున్నారు. ఎన్ని దేశాల నుంచి ఏఐ టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడికి వచ్చారు? మీరు సక్సెస్ అయ్యారు ఈ 2 రోజుల పాటు జరిగిన ప్రోగ్రాంకి సంబంధించి? ఈరోజు ప్రపంచ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కృత్రిమ మేధస్సు ఈ సదస్సుకు సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారణం ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ టెక్నాలజీ పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి వ్యక్తికి దీని ప్రభావం చూపెట్టబోతోంది. సో అలాంటి సందర్భాల్లో దీని గురించి అవగాహన పెంచడానికి ఒక పక్కన ప్రజల్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన అవగాహన రావాలి. ఈరోజు కృత్రిమ మేధస్సు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, దీనికి సంబంధించి రేపు రాబోయే కాలంలో ఏ విధంగా ప్రభావితం చేయబోతుంది అనే అంశాలపై ఓ ప్రక్కన సెన్సిటైజ్ చేస్తూ అందరినీ, రెండో ప్రక్కన ప్రభుత్వం ఏం చేయాలి, రేపు ప్రభుత్వము పాలసీ విధానాలు ఏ విధంగా ఉండాలి, విధానపరమైన నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలి, మూడో అంశము ఇప్పటికే పెద్ద ఎత్తున గత 3 దశాబ్దాల నుంచి సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగామిగా నిలిచిన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం రేపు రాబోయే కాలంలో కూడా ఆర్టిఫిషియల్ రంగంలో మొదటి స్థానంలో నిలపాలనే ఆకాంక్ష, ఒక ఆలోచన, ఒక దూరదృష్టితో ఈ సదస్సును నిర్వహిస్తూ ఉన్నాం. దీంట్లో ప్రధానంగా వివిధ దేశాలకు సంబంధించిన అనేక మంది ప్రముఖులు రావటం, వారి అభిప్రాయాలు, వారి సూచనలు, రేపు ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ప్రభావితం చూపెడతాయి, దానికి సంబంధించి ఏ విధంగా దాన్ని మనము ఎంబ్రేస్ చేసుకోవచ్చు అనే అనేక మంది అనేక సూచనలు, సలహాలు, అడిగే ప్రశ్నలకు ప్రజల నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చారు. ఒక పక్కన సమాజానికి సంబంధించిన కొంతమంది సామాజిక కార్యకర్తలు వచ్చారు, కార్పొరేట్ కంపెనీస్ వచ్చాయి, చిన్న స్థాయి, పెద్ద స్థాయి, అదేవిధంగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి. వారికి సంబంధించిన అనేక సందేహాలకు సంబంధించి, అనేక ప్రశ్నలకు సంబంధించి అనేక మంది ప్రముఖులు, ఈ ఏఐ రంగానికి సంబంధించిన వారు ప్రపంచవ్యాప్తంగా వివిధ ఫీల్డ్స్లో అనుభవం ఉన్న వాళ్ళు వారు వచ్చారు. వారి అనుభవాలను, వారి ఎక్స్పర్టీస్ని వారి తెలియజేసే ప్రయత్నంలో ఈరోజు అనేక మందికి సంబంధించిన అనేక ప్రశ్నలకు కూడా సమాధానం రావడానికి ఒక అంశమైతే, ప్రభుత్వం వీరి సలహా సూచనలతో తీసుకొని విధానం ఏ విధంగా తయారు చేయాలి. ఈరోజు ఏఐ రంగం ఒక స్థాయి వారికే, ఒక క్లాస్కే, లేకుంటే పెట్టుబడిదారులకే, పారిశ్రామికవేత్తలకే, లేకుంటే కంపెనీస్కు సంబంధించిన అధినేతల వరకే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరికి, సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఏ విధంగా లాభం చేకూరబడుతుంది. అంటే మీరు ఈ ఏఐ టెక్నాలజీని ఏ విధంగా ఉందని చూస్తున్నారా, లేదా మౌలిక సదుపాయాలు ఆల్రెడీ కల్పించాం, వచ్చి ఇన్వెస్ట్ చేయండి, మేము తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుందని చెప్తున్నారా? మౌలిక సదుపాయాల పరంగా ఇక్కడ ఐటీ ఏ విధంగానైతే పాతుకుపోయిందో, ఐటీ ఎగుమతుల్లో హైదరాబాదు అగ్రగామిగా ఏ విధంగా ఉందో, ఏఐ టెక్నాలజీలో కూడా మీరు మౌలిక సదుపాయాలు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏం కల్పించబోతున్నారు? ఏఐకు సంబంధించిన మౌలిక సదుపాయాల విషయంలోనే అసలు ప్రపంచానికి సంబంధించిన డిమాండ్ ఏంది, ప్రపంచాలకు సంబంధించిన దిగ్గజాలకు సంబంధించిన ఈరోజు శాస్త్రవేత్తలకు కానీ, ఈరోజు పరిశ్రమలకు సంబంధించి కానీ, ఏఐ కంపెనీకి సంబంధించి కానీ, మరి దానిపై ఆధారపడి ఉండి దాని పరంగానే నడిచే వారికి వారి అవసరాలు ఏ విధంగా ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్యూటింగ్. ఈరోజు ప్రాసెసింగ్ యూనిట్స్ ఏ విధంగా ఉండాలి, కంప్యూటర్స్ ఏ విధంగా ఉండాలి, దాంట్లో ఎంతవరకు శక్తి గల కంప్యూటర్స్ని పెట్టాలా,
వాళ్ళకు కావాల్సిన ఏ రకమైన స్కిల్ ఉండాలి ఇక్కడ, ఇవన్నిటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేసి రేపటి నుంచి వీటి అన్నిటిని కూడా క్రోడీకరించి వారు చెప్పిన 10 అంశాలతో పాటు ఇంకా ఇతరుల నుంచి వచ్చే సమాచారాన్ని కూడా తెలియజేసుకొని మేము మొదలు పెడతాం దానికి ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ చేయడానికి. చాలా కంపెనీలతో మాట్లాడుంటారు, మీకు డిఫరెంట్ ఒపీనియన్స్ కూడా చాలామంది నుంచి వచ్చినాయి. అవన్నీ క్రోడీకరిస్తే ఏం అవగాహనకు వచ్చారు ఇప్పుడు ఇది మీద? ఇప్పుడు కాదు, ఇంకా 2-3 రోజుల తర్వాత, ఇవాళ కూడా నడుస్తూ ఉంది, సెషన్స్ నడుస్తూ ఉన్నాయి. సెషన్స్ నడిచిన తర్వాత నిన్న జరిగింది, ఇవాళ జరిగింది, దాని తదుపరి ఉదాహరణకి మీడియా రంగం ఉందనుకోండి. మీడియా రంగానికి సంబంధించి రేపు ఏఐ ఏ విధంగా రాబోతూ ఉంది, క్రౌడ్ సోర్సింగ్ అంటాం మేము, క్రౌడ్ సోర్సింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఈరోజు నేను ఈ విధంగా న్యూస్ చదువుతా ఉన్నా, రేపు రాబోయే కాలంలో ఈ విధమైన అంశాన్ని మీరు మాకు పాలసీ విధానంలో పెట్టండి అని సమాచారం అందిస్తే వారు చెప్పింది కూడా ఆలోచన చేసి బేరీజ్ చేసుకొని ఆ పాలసీ విధానాన్ని ఏర్పాటు చేయడానికి దాంట్లో చేసే ప్రయత్నం చేస్తాం. రెండవది, రేపు రాబోయే కాలంలో మంచి ఏంది చెడు ఏంది, దీంట్లో చెడు ఎంతవరకు ఇబ్బంది పెడుతుంది ప్రజానికానికి అన్నీ కూడా దృష్టిలో పెట్టుకోం. ఎథికల్, నాన్ ఎథికల్, నైతికం, అనైతికం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు ఐటీ హైదరాబాద్ అగ్రగామిగా ఉన్నప్పటికీ ఐటీ రంగంలో ఉన్న నిపుణులు బయట రాష్ట్రాల నుంచి, బయట దేశాల నుంచి వచ్చి చేసే వాళ్ళే హైదరాబాద్లో ఎక్కువ ఉన్నారు. తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగులకు కానీ ఇక్కడ పెద్దగా అవకాశాలు రాలేదని మొదటి నుంచి కూడా ఉంది. మీరు ఏ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చినా, ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ఒపీనియన్ తీసుకొని ఏ విధంగా నిర్వహించాల్సి వచ్చినా, అసలు ఏఐకి సంబంధించిన విద్యార్థులకు డెవలప్ చేయకుండా, స్కిల్ డెవలప్ చేయకుండా మీరు తీసుకొచ్చి పెడితే మళ్ళీ బయట వాళ్ళకి అవకాశాలు దొరుకుతాయి. అప్పుడు తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకు ఏం దొరుకుతుంది? మీరు అంటే విద్యాలయాల్లో కానీ లేదా యూనివర్సిటీలో కానీ ఏఐ టెక్నాలజీ పెట్టడం వల్ల ఏం ఉపయోగపడుతుంది? ఇప్పుడు మేము సంకల్పించినాం, పని మొదలవుతూ ఉంది. ఈ మధ్యలో మీరు చెప్పినట్టు ఖచ్చితంగా కూడా మీరు చెప్పిన దాంట్లో చాలా అర్థం ఉంది. ఇంతవరకు కొనసాగిన ఈ పయనం మన రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది విద్యార్థులకు కానీ, నిరుద్యోగ యువతకు కానీ పెద్ద ఎత్తున లాభం జరగలేదని మీరు అంటున్నారు. రేపు ఈ ఏఐ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఈరోజు మేము మొదలు పెడతా ఉన్న నైపుణ్యాలకు సంబంధించిన యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఆ స్కిల్ యూనివర్సిటీలో హై ఎండ్ ఇట్లాంటి టెక్నాలజీస్ పరంగా కూడా రీస్కిల్ చేయడానికి ఒక ఆలోచనకు మొదలుపెట్టినాం ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీలో. సో దీంట్లో ఏ విధంగా చేయాలి? ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉదాహరణకి ఈ ఏఐ మీద ప్రావీణ్యత ఉన్న విశ్వవిద్యాలయాలకు సంబంధించిన కొలాబరేషన్ కూడా ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తున్నాం. ఈరోజు జార్జియా టెక్కు సంబంధించి అట్లాంటా అతి ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీ ప్రతినిధులు కాన్ఫరెన్స్కి వచ్చారు. వారిని మేము కోరినాం, మీ ఆన్లైన్ కోర్సెస్ మా స్కిల్ యూనివర్సిటీస్తో ఈరోజు మనం కొలాబరేట్ చేద్దాం. దానివల్ల మన రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగ యువకులకు మేము ఏఐలో ప్రావీణ్యత సంపాదించాలని ఆలోచన చేసే మన రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకి ఆ విధమైన కోర్సులు ఉపయోగపడే విధంగా ఉంటుంది. వాళ్ళు కోర్సులు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేవారు.